Hello everyone, very good evening to one and all. Welcome back to the Vijita Rajkumar online classes for all the my dear aspirants. మరొకసారి హాయ్ అండి. ఈరోజు మన కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. చాలామంది మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఓకే, మీకోసమని కొంచెం లేట్ అయినా కూడా మీకు ఈజీగా ఉండే విధంగానే నేను ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను షార్ట్కట్లో. కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మనకు అంత టైము లేదు, కానీ చెప్పిన క్వశ్చన్స్ మాత్రం ఒకసారి రిపీటెడ్గా 3-4 టైమ్స్ సైడ్ రీడింగ్స్ కానీ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్లో కానీ కొంచెం అండర్లైన్ చేసుకుని రాసుకున్నట్లు మీరు ఈజీగా మంచి మార్క్స్తో పాటుగా మంచి మెరిట్లో మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో మనము లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అవుతాం మరి. కాబట్టి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లో మన కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అంటే సమాజ ఆరోగ్య శాస్త్రం ఫినిష్ అయిపోయింది. అదేవిధంగా సెకండ్ పేపర్ ఏమనుకుని హెల్త్ ప్రమోషన్ అంటే ఆరోగ్యము మరియు అభివృద్ధిలో కూడా మనము చూసుకుందాము. ఓకేనా? మనకంతా డిస్కషన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మన సబ్జెక్టు, ఎందుకంటే ఈ ఛానల్ అనేది మీకోసమని క్రియేట్ చేశాను. కానీ చాలామంది రెస్పాన్స్ అయ్యి చాలామంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఎంఎల్టీ, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, డైరీ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, చాలా డిఫరెంట్ కోర్సెస్ అయితే చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ద వొకేషనల్, సో దోస్ ఆల్సో కమ్స్ అండర్ వొకేషనల్. కాబట్టి చాలామంది రెస్పాన్స్ అయితే ఉంది మంచిగానే. కానీ వాళ్ళ కోసం మన స్పెషాలిటీ ఏంటిదంటే మనము నర్సింగ్ డిపార్ట్మెంట్ అయినా కూడా చాలామంది వాళ్ళు తగ్గట్టుగానే మనకు రెస్పాన్స్ అయితే ఇస్తున్నాం. కాబట్టి ఓకే, కాబట్టి మన దాని కొంచెం, ఎందుకంటే మన సబ్జెక్ట్ గురించి నేను చాలా వీడియోలు చేశాను. కాబట్టి మాకంతా కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మీరు ఆల్రెడీగా నన్ను ఫాలో అవుతున్నారు, క్లాసెస్ వింటున్నారు. ఇంపార్టెంట్ కంటెంట్ 70% సిలబస్, 30% డిలీటెడ్ కంటెంట్ అన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. ఓకే, సారీ ఫర్ దట్. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను చెప్పిన విధానాన్ని బట్టి మీరు నేర్చుకున్నట్టయితే ఈజీగా మంచి మార్క్స్, మంచి నాలెడ్జ్తో మీరు గెట్ అవుతారు ఫస్ట్ ఇయర్ అనేది. ఓకే, కాబట్టి మనం చూద్దాం ఒకసారి. ఓకే, మనము ఫస్ట్ ఇయర్లో ఎక్కువ అనుకున్నాం. ఓకే, కాబట్టి మనం ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ పేపర్ అయిపోయి సెకండ్ పేపర్ హెల్త్ ప్రమోషన్ అనేది కూడా. కాబట్టి ఒకసారి తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా అంటే నేను చెప్పలేనమ్మా. చూద్దాం. ఓకే సార్, ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళకైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే తెలుగు మీడియం స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి మీకు ఫర్నిష్గా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు జస్ట్ సమ్మరైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఓజెడ్ అంటే మీకు డౌట్ రావచ్చు. ఓజెడ్ గురించి చాలా క్లాసెస్ అయితే తీసుకున్నాను, మీకు అంతగా అవసరం ఏం లేదు. ఫస్ట్ వీ విల్ మూవింగ్ ఆన్ టు ద డిలీటెడ్ యాజ్ వెల్ యాజ్ 70% సిలబస్. మీకు 70% సిలబస్ అయితే చూపిస్తాను. ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఏంటిదంటే హెల్త్ ప్రమోషన్ అంటే ఆరోగ్యము మరియు అభివృద్ధి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఓకే, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే మనకి ఏం అవసరం? డైట్ అనేది అవసరం, అవునా కదా? కాబట్టి ఆరోగ్యం అంటే ఏమనుకున్నాం? ఓకే, మనము భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, వృత్తిపరంగా, సమాజపరంగా మనం ఎలాంటి వ్యాధులు లేకుండా, ఎలాంటి అంగలోపం లేకుండా ఉండడానికి మనం ఆరోగ్యం అనుకున్నాం. అంటే WHO ప్రకారంగా కాదు, మన ఓన్గా అర్థం అవ్వడానికి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం డైట్ తీసుకోవాలి, మనం మంచి పోషకాహారం తీసుకున్నట్టు వ్యాధులను తట్టుకునే శక్తి మనం కలిగి ఉంటాం. కాబట్టి ఓకే, కాబట్టి ఆటోమేటిక్గా వ్యాధిని మనము నివారించగలుగుతాము, వ్యాధులను చేసుకోగలుగుతాము, అదేవిధంగా ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచుకోగలుగుతాం. కాబట్టి మనము నేర్చుకొని మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పేషెంట్స్కు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మనకు ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇందులో మీకు ఈజీగా గుర్తుండడానికి నేను చిన్న ట్రిక్ అనేది చాలా చెప్పాను, ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది నా సబ్జెక్ట్ అనేది. కానీ కొత్తగా ఈ ఎగ్జామినేషన్ పర్పస్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం కష్టమే. ఓకేనా? కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుని చూడండి. EN మన సిలబస్ ENHPA. కాబట్టి ఓకే, M² G². కాబట్టి ఇది గుర్తుపెట్టుకునేది M²G. ఈ అంటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, అంటే ఆవశ్యక పోషకాలు అని అంటాము. ఓకే, తెలుగులో ఏంటిది? ఈ అంటే ఏంటిది? ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. ఓకే, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఏమనుకున్నాం? ఆవశ్యక పోషకాలు. నెక్స్ట్ N అంటే న్యూట్రిషనల్ అసెస్మెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? N అంటే ఏంటిది? న్యూట్రిషనల్ అసెస్మెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్. కాబట్టి పోషణ మరియు మదింపు పద్ధతులు మరియు పోషకాహార సమస్యలు. H అంటే హెల్త్ ప్రాక్టీసెస్, అంటే ఆరోగ్యపు అలవాటు. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్. P ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్, అంటే పోషకాహారాన్ని వృద్ధిపరచుట. A అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ. M² అంటే 2 Mలు, ఒకటి ఏంటిది? మెంటల్ హైజీన్, ఇంకొకటి మెంటల్ ఇల్నెస్. నెక్స్ట్ G² అంటే 2 Gలు, ఒకటేమో జీరియాట్రిక్ కేర్, ఇంకొకటి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సో దిస్ ఈజ్ ఓవరాల్ ది సిలబస్ ఆఫ్ ది హెల్త్ ప్రమోషన్. ఓకేనా? మనము స్లోగా చెప్తే మనకు అంత టైం లేదు, కాబట్టి స్పీడ్గానే చెప్తున్నాను. ఓకే, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు, కానీ నేను వీడియో ఎక్కువ చేయడం ద్వారా అది అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు చూసుకోండి, ఎందుకంటే కొంతమంది మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీరు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఓకేనా? కాబట్టి ఈజీగా చూడండి. ఇక్కడ న్యూట్రిషన్ అన్న, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్న ఒకటే దానిలో కనిపించిన అవసరం లేదు. ఓకేనా? ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఓకే, ఇవన్నీ కూడా అర్థమైపోయింది కదా. కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, ఒక్కసారి మనకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. కాబట్టి మనకు ఓవరాల్గా సిలబస్లో చూసినట్టయితే స్టార్టింగ్లో ఇక్కడ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కాబట్టి అక్కడ ఓన్లీ డైరెక్ట్గా న్యూట్రిషన్ ఇచ్చారు. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి
ఒక సెకండ్ యూనిట్లో ఏమనుకున్నా ఈఎన్హెచ్పిఏ M²G² అనుకున్నాం. అలానే ఉందా ఈజీగా చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఈ అని పెట్టుకోవాలి. ఓకేనా, స్టార్టింగ్లో ENHPA M²G² అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ చూడండి మన వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ అంటే ఈ యూనిట్ చదవడం ద్వారా మనం ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుందని. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి మనము ఏం చూసినట్టయితే మనము ఫస్ట్ న్యూట్రిషనల్ అసెస్మెంట్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో దానికంటే ముందుగానే యాక్చువల్గా న్యూట్రిషన్ ఫస్ట్ యూనిట్లోనే చాలా మార్క్స్ స్కోర్ చేస్తాం మేము. ఎందుకంటే పోషకాహారం అంటే ఏంటిది, సమతుల్యమైన ఆహారం అంటే ఏంటిది, ఆహార పదార్థాల వర్గీకరణ ఏంటిది, ఓకేనా, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా సెకండ్ యూనిట్ కంపేర్ చేసుకునే దానికంటే ఫస్ట్ యూనిట్లోనే ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఫస్ట్ యూనిట్ అయితే తరువుగా ఉండండి. ఓకే, సెకండ్ యూనిట్లో అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు. కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. సెకండ్ యూనిట్ కంపేరింగ్ టు ఫస్ట్ ఇయర్ సెకండ్ యూనిట్ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఇంపార్టెంట్ కానీ అలానే వదిలిపెట్టద్దు. ఓకేనా, అదేవిధంగా హెల్త్ ప్రాక్టీసెస్లో అసలు ఇంపార్టెంట్. అందులో యోగా, మెడిటేషన్, హెల్త్ ప్రాక్టీసెస్ అంటే ఆరోగ్యపు అలవాట్లు. యోగా అంటే ఏంటిది, ఆయుష్ అంటే ఏంటిది, ఆరోగ్యపు అలవాట్లు అంటే ఏంటిది, ట్యాబుస్. కొంతమంది ముస్లిం వాళ్ళు కొంతమందికి అదేవిధంగా కొన్ని వాళ్ళు పరదా పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, అదేవిధంగా కొంతమంది ప్రెగ్నెంట్ వాళ్ళు పప్పాయ తినరు. అంటే యొక్క అలవాట్లు, ఆహారపు అలవాట్లు, కస్టమ్స్, ట్యాబూస్ ఇవన్నీ కూడా మనం హెల్త్ ప్రాక్టీసెస్లో మనం చూసుకోవచ్చు. ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్ అమ్మ. ఫోర్త్ యూనిట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులోనే కుకింగ్ మెథడ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కుకింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కుకింగ్, కల్తీ ఆహారం, వంట వండే పద్ధతులు, వంట వంటప్పుడు పాటించవలసిన సూత్రాలు, ఆహార శుభ్రత, ఆహారపు నిల్వ, ఒక కల్తీ ఆహారము, పెరటి తోట, ఒక పండుగల మేళాల యందు పాటించవలసిన సూత్రాలు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ యూనిట్. ఓకేనా, అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్ అంటే అందులో పెద్దగా ఓషన్ లాగా ఉంటుంది, సముద్రం. అందులోకి వెళ్తే మనం ఈదలేము. కాబట్టి మనము అందులో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే నాడీ వ్యవస్థ అంటే న్యూరాన్ గురించి, జీర్ణ వ్యవస్థ, మూత్రపిండ వ్యవస్థ. ఓకే, కొన్ని సిస్టమ్స్ అయితే ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి అవి తర్వాత డిస్కస్ చేసుకుందాం. మెంటల్ హెల్త్లో మెంటల్ హెల్త్ అంటే ఏంటిది, ఓకే, మెంటల్ హెల్త్పై ప్రభావం చూపే అంశాలు ఏంటిది, కారకాలు ఏంటిది, ఓకే, ఇవన్నీ అడుగుతారు. మెంటల్ ఇల్నెస్ అంటే అనారోగ్యం, ఎలాంటి వ్యాధులు ఉన్నాయి, దాని ప్రివెన్షన్ ఏంటిది, ఏ విధంగా నివారించవచ్చు, ఓకే, ఒక ఆరోగ్య కార్యకర్త నువ్వు ఏం చేస్తావు, ఎన్ని రకాలుగా ఉంది ఈ మానసిక అనారోగ్య సమస్యలు అనేవి 7th యూనిట్లో ఉంటాయి. అదేవిధంగా 8th యూనిట్ కంపల్సరీ చదవండి అమ్మ. 8th యూనిట్లో 9th యూనిట్ రాని క్వశ్చన్ పేపర్ అంటూ ఏది ఉండదు. యూ హ్యావ్ టు థరో విత్ దిస్ ఆల్ థింగ్స్. ఓకేనా, వృద్ధుల పరిచర్య చాలా చాలా ఇంపార్టెంట్. అది రాని క్వశ్చన్ పేపర్ అంటూ ఉంటుంది. ఓకేనా, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అంటే సలహాలు, సంప్రదింపు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ క్లియర్నా? ఓకేనా, అర్థమవుతుంది. కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అనుకుంటున్నాను ఇక్కడ, ఫస్ట్ యూనిట్ ఫోకస్ చేయండి ఎక్కువగా. ఓకేనా, ఫస్ట్ యూనిట్ ఆవశ్యక పోషకాలు, తర్వాత ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే పోషకాహారాన్ని వృద్ధిపరచుట, అది కూడా చాలా చదవండి. నెక్స్ట్ జీరియాట్రిక్ వృద్ధుల పరిచర్య, సలహాలు, సంప్రదింపులు. ఈ 4 యూనిట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఫోకస్ అయితే వీటి మీద చేయండి. ఓకే, మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. మరి ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఇందులో చూడండి. మామూలుగా ఇది సిలబస్ ఇందులో. కాబట్టి సిలబస్లో చూడండి, అందులో మీకు ఒక ఐడియా రావాలంటే అంటే పోషకాహారం అంటే ఏంటిది, సమతుల్యమైన ఆహారం అంటే ఏంటిది, ఓకే, పోషకాహారం వల్ల ఉపయోగాలు ఏంటిది, ఓకే, అదేవిధంగా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఏంటిది, ఇక్కడ ఆవశ్యక పోషకాలు. ఇందులో సపరేట్గా ఏమి ఇవ్వరు, ఆవశ్యక పోషకాలన్న మాత్రమే ఉంటుంది. ఆవశ్యక పోషకాలు అంటే ఏంటిది, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఇవన్నీ కూడా. కానీ కొన్నిసార్లు 6 మార్క్స్ క్వశ్చన్స్కి పిండి పదార్థాలు అడుగుతారు, ప్రోటీన్స్ అడుగుతారు, అదేవిధంగా విటమిన్స్ అడుగుతారు. ఓకే, ఖనిజ లవణాలు ఈసారి డిలీట్ చేశారు ఈ యొక్క యూనిట్ నుంచి. ఓకేనా, అర్థమవుతుందా? ఇట్స్ క్లియర్. ఓకే, అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషనల్ అసెస్మెంట్స్ అండ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కూడా మనము. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషన్ అసెస్మెంట్స్, న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్తో మనం చూసినట్టయితే ఇందులో ఫుడ్ ట్యాబుస్ అడుగుతారమ్మా ఎక్కువగా. ఫుడ్ ట్యాబుస్. ఓకే, తర్వాత అంటే ఆహారపు యొక్క అలవాటు, ఆచారాలు. ఓకే, ఇవన్నీ కొన్ని ఆచారపు అలవాట్లు, కొన్ని ప్రెగ్నెంట్ సమయంలో ఇవి తినకూడదు, డెలివరీ అయిన తర్వాత ఇవి తినకూడదు, అవి మన ఆరోగ్యంపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి ఒకటే అడుగుతారు. ఓకే, మెథడ్స్ అనేవి డిలీట్ చేశారు ఈ యొక్క యూనిట్ నుంచి. ఓకేనా, అర్థమవుతుంది. అంతగా ఇంపార్టెంట్ ఏమీ లేవు. కొన్నిసార్లు న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అడుగుతారు, పోషకాహార లోపం వల్ల వచ్చే సమస్యలు. విటమిన్ ఏ డెఫిషియన్సీ ద్వారా ఏమొస్తుంది, విటమిన్ సి డెఫిషియన్సీ ద్వారా ఏమొస్తుంది, విటమిన్ డి ద్వారా. కాబట్టి అన్నీ మనం ఫస్ట్ యూనిట్ తరోగా ఉంటాయి, ఈ సెకండ్ యూనిట్లో ఈజీ అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ టు ద హెల్త్ ప్రాక్టీసెస్లో మనం ఎక్కువగా ఏంటిదంటే ఇందులో కూడా సేమే ఉంది, కస్టమ్స్, అలవాట్లు, ఆచారాలు, యోగా, ఇవన్నీ కూడా ట్యాబుస్ అని. ఓకే, నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్లో మనం చూసింటే పోషకాహారాన్ని వృద్ధిపరచుట అనుకున్నాం. కాబట్టి ఇందులో మనం చూసినట్టయితే లోకల్గా అవైలబుల్ ఫుడ్ ఐటమ్స్, మన ఇంట్లో దొరికే, మన అవైలబుల్గా మన ఊర్లో దొరికే కూరగాయలు, అది అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. అదంతా ఇంపార్టెంట్ ఏమి కాదు.
మెథడ్స్ ఆఫ్ కుకింగ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మెథడ్స్ ఆఫ్ కుకింగ్, కిచెన్ గార్డెన్, పెరటి తోట, ఓకే ఓకే అదేవిధంగా ఫుడ్ హైజీన్, ఆహార శుభ్రత, ఓకే అదేవిధంగా కల్తీ ఆహారం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరొకసారి చెక్ చేసుకోండి ఏమేమి ఇంపార్టెంట్ అంటున్నాను, ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి మెథడ్స్ ఆఫ్ కుకింగ్, పెరటి తోట, ఆహారపు వండే పద్ధతులు, సూత్రాలు, ఓకే వంట వండేటప్పుడు పాటించవలసిన సూత్రాలు, పద్ధతులు, పెరటి తోట, ఆహార శుభ్రత, ఓకే స్టోరేజ్ నిల్వ, కల్తీ ఆహారము, ఓకే అదేవిధంగా ప్రికాషన్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ మేళాస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ యూనిట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైతే మార్క్ చేస్తానో అవైతే చదువుకోండి, ఓకే. నెక్స్ట్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో మనం చూసినట్టయితే డైజెస్ట్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ అడుగుతారు, రెస్పిరేటరీ డైజెస్ట్ సిస్టము, అదేవిధంగా యూరినరీ సిస్టమ్ అడుగుతారు, నర్వస్ సిస్టమ్ అడుగుతారు, ఓకే రెస్పిరేటరీ సిస్టమ్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవైతే బాగా చదవండి, ఓకే. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ, నాడి వ్యవస్థ, గుండె సంబంధిత వ్యవస్థ, మూత్రపిండ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఓకే. ఇవైతే చదవండి మర్చిపోకుండా. సో నెక్స్ట్ కమింగ్ టు మెంటల్ హెల్త్. మన మెంటల్ హెల్త్లో చూసినట్టయితే ఇక్కడ మామూలుగా మెంటల్ హెల్త్ అంటే ఏంటి అడుగుతారు కాన్సెప్ట్ అనేది, ఓకే. ఈ యొక్క కొన్ని రకాల అంశాలు మన ఆరోగ్యంపై ప్రభావితం చూస్తాయి, అవి ఏంటిదని, ఓకేనా. అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటల్ హెల్తీ పడు, ఓకేనా. ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి లక్షణాలు ఏంటి, కాబట్టి ఎలాంటి గొడవలకు ఉండడు, మంచి పాజిటివ్గా ఉంటాడు, ఓకే. తర్వాత ఫ్రీ ఫ్రమ్ ఇంటర్ అంటే తనకు తానుగా ఎలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తను సాల్వ్ చేసుకోగలడు, ఒక అందరితోనే ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్జస్ట్ అవ్వగలుగుతాడు, ఓకే. అదేవిధంగా పాజిటివ్గా ఆలోచిస్తాడు, ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వగలుగుతాడు, తనకు ఏమి చేయాలి, తన ప్రాబ్లమ్స్ తన సమస్యను అంతనే సాల్వ్ చేసుకోగలుగుతాడు. ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యవంతమైన లక్షణాలు, ఓకేనా. కాబట్టి ఇవి చదవండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటల్లీ హెల్దీ పర్సన్, ఓకేనా. ఫ్యాక్టర్స్ ఏవి ప్రభావితం చేస్తాయి అనేది. ఈ డెవలప్మెంటల్ టాస్క్స్ అనేది డిలీట్ అయింది, క్వశ్చన్ చదవాల్సిన అవసరం ఏమీ లేదు, ఓకే. నెక్స్ట్ కమెంట్ మెంటల్ ఇల్నెస్లో, మనం మెంటల్ ఇల్నెస్లో చూసినట్టయితే అబ్నార్మల్ బిహేవియర్ అంటే ఏంటిది అడుగుతారమ్మా. అబ్నార్మల్ బిహేవియర్ అనేది, ఓకే. అదేవిధంగా టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక అనారోగ్యం అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, ఓకే. ఎన్ని రకాలుగా ఉంది ఈ మానసిక అనారోగ్యం అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే. కాబట్టి ఇక్కడ ఓకే. తర్వాత ఎర్లీ డిటెక్షన్, రిఫరల్, ఇవన్నీ కూడా ఒకసారి చేసుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే. ఇది కూడా ఓకే. సైకాట్రిక్ ఎమర్జెన్సీస్ కూడా ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు జీరియాట్రిక్ కేర్. ఈ జీరియాట్రిక్ కేర్ టోటల్ యూనిట్ మొత్తం చదవండి, సైడ్ హెడింగ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా ఓవరాల్గా ఇంపార్టెంట్. ఇట్స్ క్లియర్నా, ఓకేనా. సో నెక్స్ట్ ఓకే అమ్మ, ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా మీకు, ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పాను కూడా. మరొకసారి చూద్దాం ఒకసారి, ఓకే. కాబట్టి ఫస్ట్ యూనిట్లో చూసినట్టయితే మనకు ఎసెన్షియల్ న్యూట్రియంట్స్లో మనం కంపల్సరీగా పోషకాహారం అంటే ఏంటిది, సమతుల్యమైన ఆహారం అంటే ఏంటిది, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఖనిజ లవణాలు, కొవ్వులు, ఇవన్నీ కూడా చదవండి. ఖనిజ లవణాలు డిలీట్ చేశారు కాబట్టి చదవాల్సిన అవసరం అయితే లేదు. ఆహారపు వర్గీకరణ కూడా కంపల్సరీగా అడుగుతారు ఈ యొక్క యూనిట్లో. ఆహారపు వర్గీకరణ కంపల్సరీగా అడుగుతూ ఉంటారు, ఇందులో నుంచి అర్థమవుతుందా. సెకండ్ యూనిట్లో చూసినట్టయితే మామూలుగా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్, న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కానీ, స్కర్వీ కానీ, మెరాస్మస్ కానీ, క్వాషియర్కర్ కానీ, ఓకేనా, ఎనీమియా కానీ, గాయిటర్ కానీ, ఓకేనా. అదేవిధంగా పిఎం ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ కానీ, ఇవన్నీ కొన్ని అంటే పోషకాహార సమస్యల గురించి ఏదైనా 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడుగుతారు. కాబట్టి ఆహారపు అలవాట్లు, ఆచారాలు ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి చూసుకొని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో పప్పాయ తినకూడదు, డెలివరీ తర్వాత పప్పు తినకూడదు, గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే వాళ్ళకి అలవాట్లు, ఆచారాలు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చదవండి మర్చిపోకుండా, ఓకేనా. అదేవిధంగా మనము ఎనీమియా కూడా చెప్పాము ఇందులో. ఎనీమియా రక్తహీనత, స్కర్వీ, రికెట్స్, ఆస్ట్రియోమలేసియా, మెరాస్మస్, క్వాషియర్కర్, ఓకే. ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్కి అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ హెల్త్ ప్రాక్టీసెస్లో ఆహారపు అలవాట్లు, ఆచారాలు, యోగా, మెడిటేషన్, ఇవన్నీ కూడా జీవన విధాన పద్ధతులు, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రమోషన్ ఆఫ్ న్యూట్రిషన్ ఇంతకుముందే చెప్పాను కూడా మీకు. ఏమని, వంట వండే పద్ధతులు, వంట వండేటప్పుడు పాటించవలసిన సూత్రాలు, పెరటి తోట, కిచెన్ గార్డెన్ అంటే అది, ఆహారపు శుభ్రత, ఆహారపు నిల్వ, ఓకేనా. అదేవిధంగా కల్తీ ఆహారం గురించి, ప్రికాషన్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ మేళాస్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకు లాస్ట్ ఇయర్ అడిగారు ఇవన్నీ కూడా. పండుగలు, మేళాలు ఏంటో పాటించవలసిన సూత్రాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఎక్కడ జాతరకు మనం వెళ్ళినప్పుడు ఆ సమయంలో మనం ఏం చేస్తాము, ఆ వాతావరణం ఏ విధంగా ఉంది అని చూస్తాం. ఫస్ట్ పరిసరాలు అంటే ఏమనుకున్నాం, అది అంటే దోమలు, ఈగలతో ఉందా, నీట్గా ఉందా, లేదా డస్ట్ ఉందా, ఓకే. అది వంట వండడానికి మనము ఉండడానికి సేఫ్గా ఉందా చెక్ చేసుకోవాలి. తర్వాత మన వంట వండడానికి మనం ఉపయోగించే పాత్రలు ప్లాస్టిక్స్ ఉండకూడదు, ఎందుకంటే హీట్ ద్వారా కూడా కొన్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనం చెక్ చేసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో చూసుకోవాలి, ఓకే. మనం వాడే ప్రతి ఒక్క వస్తువులు కూడా నీట్గా ఉండాలి, మనం వాడే ముందు శుభ్రంగా కడగాలి, ఓకేనా. వంట పాత్ర కూడా శుభ్రంగా నీట్గా ఉండాలి. కూరగాయలు కూడా మనము శుభ్రంగా
ఓకే, మనము వాష్ చేసిన తర్వాత మనము కట్ చేసుకొని వాడుకోవాలి. వండినేటప్పుడు మనం కవర్ చేయాలి. వండిన తర్వాత మనం వడ్డించుకునేటప్పుడు ఇవన్నీ కూడా కొన్ని సూత్రాలతో పాటించవలసిన అవసరం అయితే ఎంత ఉంది. ఓకే, తర్వాత వ్యక్తిగత శుభ్రత కూడా మనం కూడా నీట్గా ఉండాలి. వడ్డించేటప్పుడు తినేటప్పుడు కూడా మనము హైజీనిక్ ప్రాక్టీసెస్ అయితే పాటించాలి. ఇవన్నీ కూడా మనము ఓకే అర్థమవుతుందా. అదేవిధంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ మనం చెప్పాను. జీర్ణ వ్యవస్థ గురించి, శ్వాస వ్యవస్థ గురించి, మూత్రపిండ వ్యవస్థ, గుండె సంబంధ వ్యవస్థ, నాడి వ్యవస్థ. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని అయితే చాలా చాలా ఇంపార్టెంట్, మీరు చదవండి. ఇందులో అనాటమీ అంటే ఏంటిది? అనాటమీ అంటే శరీరంలో ఉన్న లోపల ఉన్న అవయవాల గురించి చదివే శాస్త్రాన్ని అనాటమీ అంటారు. ఫిజియాలజీ అని అంటే శరీరంలో ఉన్న అవయవాలు పనిచేసే విధానాన్ని మనం ఫిజియాలజీ అనుకున్నాం. మెంటల్ హెల్త్ అంటే ఏంటిది? ఓకే, అంటే మెంటల్ హెల్త్ యొక్క ఫ్యాక్టర్స్ అంటే మెంటల్ హెల్త్పై ప్రభావం చూపే అంశాలు, ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు. ఓకేనా. అదేవిధంగా మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటిది? మానసిక అనారోగ్యం అంటే ఏంటిది? ఎన్ని రకాలుగా ఉంది? ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తారు? ఏ విధంగా ప్రివెంట్ చేస్తాము? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్. జీరియాట్రిక్ కేర్ అంటే వృద్ధుల గురించి వృద్ధుల గురించి చదివే శాస్త్రాన్ని జెరంటాలజీ అని అంటారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు కుదించడం అనేది జరిగింది. తర్వాత నెలకు 2,000 రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అవన్నీ కూడా చెప్పాలి, మనము కొన్ని రాయాలి, మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటిది అంటే తల నుంచి గోర వరకు ఏమేమి మార్పులు జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఏమేమి సర్వీసెస్, ఎలాంటి సేవలు అందించాలి. ఓకే, ఇవన్నీ కూడా రాయండి. కంపల్సరీ ఓల్డ్ ఏజ్ క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అంటే సి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, యూ అంటే ఏంటి, ఇవన్నీ కౌన్సిల్ స్పెల్లింగ్ ఉంది కదా, ఫుల్ అబ్రివేషన్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. గైడెన్స్ అంటే దారి చూపే వాళ్ళని గైడర్ అంటారు. కౌన్సిలింగ్ అంటే ఆ సమస్య నుంచి బయటకు ఎలా రావాలో మనకు చెప్పే వాళ్ళని కౌన్సిలర్ అంటారు. ఇచ్చే వాళ్ళనేమో కౌన్సిలర్ అంటే, తీసుకునే వాళ్ళని కౌన్సిలర్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. సో మనం తర్వాత మనము డిలీటెడ్ కంటెంట్ కూడా మనం చూద్దాం ఒకసారి, ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం డిలీటెడ్ కంటెంట్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది కాబట్టి. ఓకేనా. కాబట్టి చూద్దాం ఒకసారి డిలీటెడ్ కంటెంట్ కూడా. ఓకే, చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ ఓకే అమ్మా, ఒక్క నిమిషం. చూడండి, మీద 30% డిలీటెడ్ కంటెంట్ అయితే ఇందులో ఉంది. చూడండి ఒకసారి. యూనిట్ 1 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, మినరల్స్ డిలీట్ చేశారు. అది చదవాల్సిన అవసరం లేదు. డెఫిషియన్సీ డిసీజెస్ కూడా డిలీట్ చేశారు. కానీ ఓకే చూద్దాం. ఫుడ్ ప్రిపరేషన్, అది కూడా ఆహారపు తయారు చేసే విధానం కూడా డిలీట్ చేశారు. స్ప్లీన్, సెలైవా, మెనింజైటిస్, సెరిబ్రమ్, టంగ్ ఇవన్నీ కూడా డిలీట్ చేశారు. అనాటమీలో డెవలప్మెంటల్ స్టేజెస్ అయితే డిలీట్ చేశారు. రిఫరల్ ఆఫ్ మెంటల్ హెల్త్ కూడా డిలీట్ చేశారు. ఇవన్నీ కూడా డిలీటెడ్ కంటెంట్ మనము హెల్త్ ప్రమోషన్లో అర్థమవుతుంది. దీస్ ఆర్ ద టాపిక్స్ ఆర్ డిలీటెడ్, నో నీడ్ ఆఫ్ రీడ్. ఓకే, సో లెట్ వి సీ ద మోడల్ పేపర్. ఓకే, చూడండి క్వశ్చన్ పేపర్ అనేది హెల్త్ ప్రమోషన్ పేపర్ 2. వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్, అబ్రివేట్ PEM, వాట్ ఇస్ గుడ్ హెల్దీ హ్యాబిట్స్ ఆఫ్ డైటరీ, ఫుడ్ అల్టరేషన్, ఫంక్షన్స్ ఆఫ్ WBC, మెంటల్ హెల్త్, మెంటల్ ఇల్నెస్, అబ్నార్మల్ బిహేవియర్. ఓకే, చేంజెస్ will occur at old age, counseling, functions and sources, daily requirement of proteins in briefly. For explain detail about the anemia in women, classification of the cooking, kitchen garden, heart structure, kidney. Okay, characteristics of mentally healthy person, mental retardation. Okay, write about needs and problems of old age persons, briefly 7 stages of the counseling. Okay na, counseling అంటే మొత్తం చదవండి. ఓకే, సో నెక్స్ట్ మనము మోడల్ క్వశ్చన్ పేపర్ ఇంకొకటి చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ విటమిన్స్ యొక్క రకాలు, ప్యాషురికా మిరాస్మస్ అంటే ఏమిటి, గైటర్ అనగానేమి, ఆహారపు కల్తీ అనగానే, మూత్ర వ్యవస్థ యొక్క భాగాలు, అసాధారణ ప్రవర్తన అనగానేమి, మానసిక అనారోగ్య రకాలు, వృద్ధాప్యమైనందు కలుగు మార్పులు, పునరావాసం అనగానేమి, కౌన్సిలింగ్ విస్తరింపము, పిండి పదార్థాలు, మాంసకృతులు 2 అడిగారు. ఇక్కడ చూడండి, PEM అనగానేమి, పండుగలు మేళాలయం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీర్ణ వ్యవస్థ యొక్క పటం గిచ్చి భాగాలు గుర్తించడం, మానసికంగా ఆరోగ్యంగా ప్రేరేపించే కారకాలు, మానసిక అనారోగ్యం తొలగించే విధానం, వృద్ధుల గృహం నందు చేయ పరిచర్యలు, కౌన్సిలింగ్ జరిపేందుకు చేయకూడని ఉండని అంశాలు. ఓకేనా. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా చూడండి ఒకసారి పేపర్ అనేది. ఓకే, అర్థమవుతుంది కానీ కూడా. ఓకే, చూడండి ఒకసారి మీరు. ఓకే, ఇవన్నీ తెలుగులో మీకు ఇంకేం డౌట్స్ ఏం లేవనుకుంటున్నాను. ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్స్లో చెప్పాను ఇవన్నీ కూడా. ఓకే, ఆహారపు అలవాట్లు చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఈ ఒక దాంట్లో. ఓకే, ఓకే, ఇవన్నీ కూడా ఇది ఈ 3 కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా. ఓకేనా. అదేవిధంగా చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మానసిక అనారోగ్యంలో అయితే
బాడీ మైండ్ రిలేషన్షిప్, ఆరోగ్యంపై ప్రభావించే అంశాలు, ఓకే, రుగ్మతలు, చికిత్స, రిఫర్ చేయుట, అసాధారణ ప్రవర్తన, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అయితే ఈ టోటల్ యూనిట్ అయితే కంపల్సరీ చదవండి. ఇందులో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఉంది, వృద్ధుల పరిచర్య కూడా ఉంది. రెండు కూడా చదివినట్టయితే కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఓకేనా, నేను ఏదైతే చెప్పినది మీరు చదివినట్టయితే కంపల్సరీ మీరు పాస్ అవ్వడమే కాక మంచి నాలెడ్జ్తో పాటు మంచి సక్సెస్ఫుల్ మార్క్స్తో ఈ యొక్క సబ్జెక్టుతో పాటు ఈ కోర్స్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.